విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 61వ వార్డు జనతా కాలనీలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నారు స్థానిక ప్రజలు. ఇదే విషయంపై స్థానికులు ఏమంటున్నారో వాళ్ళ మాటలోనే మరిన్ని విషయాలు. సార్, ఇప్పుడు వరుస పెట్టి దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు, వాస్తవేనా మీ గ్రామంలో? వాస్తవమేనండి. ఎందుకు అంటే గతంలో కూడా చాలా దగ్గరగా జరిగాయండి. అయితే మేము ఇక్కడ షాప్ వాళ్ళం ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాము. అది వర్తక సంఘం తరఫు నుంచి కూడా మేము కూడా చాలాసార్లు మాట్లాడుకొని ఒక సంఘంగా ఏర్పడి కెమెరాలన్నీ ఏర్పాటు చేద్దామని కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే కొంత అమౌంట్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసి మేము కెమెరా ఇంకా పెడదాం అనుకుంటాను. పెడదామనే లోపు దగ్గర ఒక 3-4 దొంగతనాలు అనేవి జరిగాయండి ఇక్కడ మీ గ్రామంలో. మా గ్రామంలో ఇక్కడ జనతా కాలనీ అండి ఇక్కడ. అయితే ఎక్కడెక్కడ అంటే చిన్న చిన్న షాపులు, అలాగే ఇక్కడ ఈ సందులోన ఇప్పుడు ఇలా హార్డ్వేర్ షాప్ ఉంటుంది. ఆ షాప్ మధ్యలోన అక్కడ ఒక షాపు, అలాగే ఆ లోపల ఒక ఇంటి దగ్గర 8 తులాల బంగారం వరకు అక్కడ కూడా దొంగతనం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా రాత్రి ఈరోజు ఇక్కడ సాగర్ పబ్లిక్ స్కూల్ రమేష్ మేషర్ అని వాళ్ళ ఇంట్లో కొంచెం చూస్తే ఇల్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ 48 తులాల వరకు బంగారం అనేది పోవడం జరిగిందని మేషర్ మేడం గారు చెప్పారండి. అలాగే క్యాష్ కూడా 1,60,000 రూపాయల వరకు పోయిందని చెప్పారండి. అయితే ఏంటంటే ఇలాంటివి తరచూ జరగకుండా ఉండడానికి పోలీసు వారు కొంచెం నిఘా పెంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకుంటారని పోలీసు వారిని కూడా పోవడం జరుగుతుందండి. ఎందుకంటే మా నగరంలో కొంచెం ఇక్కడ ఆకతాయిలు, తాగుముచ్చి వాళ్ళు, తర్వాత గంజాయి కాల్చేవాళ్ళు, చాలామంది బైక్ ర్యాష్ ఎక్కువ డ్రైవ్ చేయడం, అమ్మాయిలు ఏడిపించడం, ఇలాంటివన్నీ తరచూ జరుగుతున్నాయి. అలాగని అంతకుముందు కూడా చాలాసార్లు పోలీసు వారికి చెప్పడం కూడా జరిగింది. అలాగని వాళ్ళు వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే మరి కొంచెం నిఘా పెంచి ఇలాంటివి జరగకుండా మళ్ళీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే పోలీసు వారికి కూడా రావడం జరుగుతుంది. వస్తుంది. జనతావల్లి పుట్టిన దగ్గర నుంచి 1976లో జనతావల్లి ఉద్భవించింది. అప్పటి దగ్గర నుంచి మేము ఉంటున్నాము. అంతకుముందు చిన్న పెట్రోల్ తీయటాలు ఇలాంటి దొంగతనాలు తప్ప అతిగా దొంగతనాలు ఎప్పుడూ జరిగిన స్థితిలో లేదు. ఈ మధ్యకాలంలో మాత్రం ఘోరంగా తయారైంది. అలాగే మన సాగర్ పబ్లిక్ స్కూల్ సారథ్యం దొంగతనాలు జరగడం మాత్రం ఇదే పెద్ద క్రైమ్ అని అనుకుంటున్నాను. పోలీసు వారు ఎంత చేద్దారన్నా కూడా ఈ జనాల్లో మార్పులు లేవు, ఏమీ లేవు. వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటారు పోలీసు వారు, ఇలా జరుగుతుందని చెప్తున్నా కూడా మరి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయం కూడా ఎవరికీ తెలియలేని పరిస్థితిలో ఇప్పుడు తయారైంది. ఇంకా పోలీసు వారు అత్యధికంగా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి మళ్ళీ జరగకుండా చూస్తారని పోలీసు వారిని కోరుతున్నారు.